వెల్కమ్ టు న్యూ మెంటర్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ 15th బ్రిక్స్ సమ్మిట్ 2023. సో 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఇది ఎక్కడ జరగబోతా ఉందంటే సౌత్ ఆఫ్రికా దేశంలోని జోహాన్స్బర్గ్ పట్టణంలో జరగబోతా ఉంది. సో మనకి ఆగస్ట్ 22nd నుంచి 24th, సో 2 days వరకు కూడా మనకి ఈ బ్రిక్స్ సమ్మిట్ జరగబోతా ఉంది. సో ఈ నేపథ్యంలో సో ఈ బ్రిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, సో అసలు ఈ బ్రిక్స్ మనం ఎందుకు చదువుకోవాలి, సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్, సో అవన్నీ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం ప్రధానంగా మనకి ఈ బ్రిక్స్ గ్రూప్ అంటే ఏమిటి, సో దాని గురించి మనం చర్చించుకుందాం. తర్వాత మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రిక్స్, సో ఈ బ్రిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి. సో నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద బ్రిక్స్, అంటే మనకి ఈ 2 days, సో ఆగస్ట్ 22 నుంచి 24 జరిగేటువంటి బ్రిక్స్ సదస్సులో సో కీలకమైన విషయాలు ఏమున్నాయి, సో ఏం చర్చించబోతా ఉన్నారు, సో ఇవన్నీ కూడా మనం చూద్దాము. దాని తర్వాత వై బ్రిక్స్ ఇస్ ఇంపార్టెంట్ టు ఇండియా. సో భారతదేశానికి ఈ బ్రిక్స్ అనేటువంటి సమూహం, ఈ 5 దేశాల సమూహంలో ఇది ఎందుకు భారతదేశానికి చాలా కీలకమైనదిగా మనం చూడొచ్చు, సో అది కూడా మనం చూద్దాం ఈ క్లాస్లోనే. తర్వాత వేరియస్ ఇనిషియేటివ్స్ ఆఫ్ బ్రిక్స్, సో ఈ 5 దేశాల సమూహం బ్రిక్స్ వీరి యొక్క చొరవలు, సో ఇవి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నాయి, సో వాటి యొక్క బెనిఫిట్స్ మనకి ఇండియాకి ఏమిటి, సో ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఈ బ్రిక్స్ గ్రూప్ అండి. ఈ బ్రిక్స్ గ్రూప్ గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్. సో ప్రధానంగా ఈ బ్రిక్స్ గ్రూప్ అంటే ఇది ఒక డెఫినేషన్ అండి. ఫస్ట్ ఇది ఒక అబ్రివేషను. సో ఈ బ్రిక్స్ అనేది ఒక అబ్రివేషన్ అండి. సో ఈ బ్రిక్స్ అనేది మనకి మెయిన్గా మీరు ఇక్కడ చూసుకుంటే కూడా 5 దేశాల సమూహం బ్రిక్స్. ఓకే, సో ఇందులో బి వచ్చేసి బ్రెజిల్, ఆర్ వచ్చేసి రష్యా, ఐ వచ్చేసి ఇండియా, సి వచ్చి చైనా అండ్ ఎస్ వచ్చి సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 దేశాల యొక్క కలయిక, ఈ కూటమిని మనము బ్రిక్స్, షార్ట్కట్లో మనం బ్రిక్స్ అని చెప్తా ఉంటాం. అయితే దీని యొక్క మొదలు, సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్గా మనకి ఇన్ ద ఇయర్ 2000, అంటే 2000 సంవత్సరంలో మనకి ఒక ఆర్థికవేత్త, బ్రిటిష్ ఆర్థికవేత్త, సో అతని పేరు వచ్చేసి జిమ్ ఓనిల్ అండి. పేరు జిమ్ ఓనిల్ అనే ఒక ఆర్థికవేత్త. ఇతను గోల్డ్మ్యాన్ సాచ్ అనేది ఒక ఫేమస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కంపెనీ, మీకు కూడా తెలుసు. సో అందులో తాను చేసినటువంటి రీసెర్చ్ ఆర్టికల్లో మొట్టమొదటిసారిగా ఈ బ్రిక్ అనే పదాన్ని వాడడం జరిగిందండి. ఈ బ్రిక్ అనే పదాన్ని ఆయన వాడడం జరిగింది. అయితే ఇందులో మనకి ఇంకా సౌత్ ఆఫ్రికా లేదు. సో ఈ బ్రిక్ అనే టర్మ్ ఆయన ఫస్ట్ వాడినప్పుడు, ఎప్పుడైతే ఈ బ్రిక్ అనే పదాన్ని వాడినప్పుడు అతను దాన్ని ఏ విధంగా అంటే వాట్ ఈస్ ద ఉద్దేశం అయింది అంటే మనకి రానున్నటువంటి సెంచరీ, సో కమింగ్ సెంచరీ అంతా కూడా మనకి అమెరికా కాకుండా ఈ 4 దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు నెక్స్ట్ రీషేప్ ద ఎకనామీ, అంటే ఈ సెంచరీలో నెక్స్ట్ వచ్చే 100 సంవత్సరాల్లో మనకి ఇవి మనకి బలమైన ఆర్థిక కంట్రీస్గా ఎదగబోతూ ఉన్నాయి. సో వరల్డ్ ఆర్డర్, ప్రపంచ యొక్క ఆర్డర్ అంతా కూడా ఈ 4 కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉంది. సో దే విల్ చేంజ్ ద వరల్డ్ ఆర్డర్ అని చెప్పేసి ఆయన ఒక టర్మ్ని, ఆయన బ్రిక్ అనే పదాన్ని ఆయన కాన్ఫిగర్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత సో 2009 సంవత్సరం, ఎగ్జాక్ట్గా 2009లో ఇది మనకి ఈ 4 దేశాలు, సో బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా, ఈ 4 దేశాలు సో ఒక కూటమిగా మనకు స్టార్ట్ చేశారు. అంటే దానికి ఫౌండేషన్ స్టోన్ అనేది మనకి 2009లో పడింది. సో ఆయన రీసెర్చ్ పేపర్ ప్రకారంగా ఈ 4 దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. సో ఆ కూటమినే ఇనిషియల్గా మనం బ్రిక్ అని చెప్పి మనం వివరించాము. సో అప్పుడు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘై అండి. ఇది షాంఘై పట్టణం అనేది చైనాలో మనకు ఉంది. సో అక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని నెలకొల్పారు. అదేవిధంగా మెంబర్స్ చూసుకుంటే కనుక బ్రెజిల్, రష్యా, ఇండియా, సో చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. చివరిగా సౌత్ ఆఫ్రికాని ఈ గ్రూప్లో అడ్మిట్ చేసుకున్నారండి. సో 2010 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా దీనికి యాడడం వల్ల ఈ బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారింది. సో ఇదే బ్రిక్స్ సమ్మిట్ మనకి ఇప్పుడు జరగబోయే సమ్మిట్, 15వ సమ్మిట్. ఓకే, అయితే ఈ బ్రిక్స్ గ్రూపింగ్లో వీళ్ళలో ఉంటే అఫీషియల్ లాంగ్వేజ్ అండి. ఇందులో వాడేటువంటి అఫీషియల్ సో భాషలు, అధికారిక భాషలు ఏంటంటే మెయిన్గా పోర్చుగీస్, రష్యన్, మాండరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇవి వచ్చేసి మనకి అధికారిక భాషలు. అండ్ నెక్స్ట్ మనకి థీమ్ వచ్చేసి మనకి బ్రిక్స్ అండ్ ఆఫ్రికా. సో బ్రిక్స్ అండ్ ఆఫ్రికా పార్ట్నర్షిప్ ఫర్ ద మ్యూచువల్లీ అక్సలరేటెడ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజివ్ మల్టీలాటరిజం అన్నది ఈ యొక్క సంవత్సరానికి వీళ్ళు ఇచ్చినటువంటి థీమ్ అండి. సో థీమ్ అనేది మనకు జనరల్గా ఏ కంట్రీ, సో ఏ ఒక్క దేశం అయితే దీనికి ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ కంట్రీ దాని యొక్క థీమ్ అంటే వాళ్ళు చర్చించడం మెయిన్గా వాళ్ళు స్ట్రెస్ పెట్టే అంశం అండి. ఆ అంశం అన్నది మెయిన్గా ఈ ఆఫ్రికన్ కంట్రీస్ని బ్రిక్స్కి మధ్య ఒక సత్సంబంధాలను ఏర్పరచడానికి థీమ్గా పెట్టుకున్నారు. సో మనకు తెలుసు ఈ ఇయర్ మనకి బ్రిక్స్ కండక్ట్ చేయబోయేటువంటి అధ్యక్షత వహించేటువంటి కంట్రీ ఏంటిదండి, సౌత్ ఆఫ్రికా. సో వాళ్ళు ఈ థీమ్ అనేది డిసైడ్ చేశారు. ఓకే.
సో నెక్స్ట్ వచ్చి ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రిక్స్. అసలు ఈ బ్రిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సో దీన్ని మనం గోల్డ్మ్యాన్ సాచ్ కంపెనీకి చెందినటువంటి జిమ్ ఓనీల్ గారు మనకు చెప్పినట్టుగా ఆయన ఎందుకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రాబోయే తరంలో ఈ 4 దేశాలు చాలా శక్తివంతంగా ఎదుగుతాయని ఎందుకు చెప్పారంటే దాని ఉన్నటువంటి బేసిక్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఇవి బ్రిక్స్ కూటములు అన్నవి ఇట్ ఈస్ ద ఫైవ్ ఆఫ్ ద లార్జెస్ట్ డెవలపింగ్ కంట్రీస్. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో అతిపెద్ద దేశాలు. సో ఇవి 5 అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ బ్రిక్స్ సమూహంలో ఉన్నటువంటి దేశాలు. సో నెక్స్ట్ వచ్చి ఇట్ రిప్రజెంట్స్ 41% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్. సో ఈ బ్రిక్స్ సమూహంలో ఉన్నటువంటి దేశాలు దాదాపుగా 41% ప్రపంచ జనాభా కలిగి ఉన్నాయండి. 41% ఆఫ్ ది పాపులేషన్ ఉన్నాయి. అదేవిధంగా దే ఆల్సో రిప్రజెంట్ 24% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి. ఓకే, సో వరల్డ్లో ఉన్నటువంటి మొత్తం జీడిపిలలో ఈ బ్రిక్స్ దేశాల యొక్క వాటా 24% ఉంది. అలాగే మనకి 16% ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ప్రపంచ వాణిజ్యంలో 16% వాటాని 5 దేశాలు కలిగి ఉన్నాయి. ఇంకొకటి మనకి 2028 అంటే ఫ్యూచర్ ప్రొజెక్షన్ కనుక చూసుకుంటే కూడా 2028 వచ్చే వరకు కూడా మనకి బ్రిక్స్ ఎక్స్పెక్టెడ్ టు బి మేక్ 35% ఆఫ్ గ్లోబల్ ఎకనామీ. సో ఇక్కడ మనకి ప్రజెంట్ 24% ఉంది. అంటే రానున్న ఇంకొకటి 5 to 6 ఇయర్స్లో ఇది ఈ 24% కాస్త 35% అంత గ్రో అయ్యేంత కెపాసిటీ ఉంది. సో మనకు కూడా తెలుసు ఇండియా మనం 5 ట్రిలియన్ ఎకనామీ టార్గెట్ పెట్టుకున్నాము. అదేవిధంగా ఈ బ్రెజిల్, రష్యా అండ్ చైనా. సో మనకు తెలుసు చైనా ఆల్రెడీ అమెరికా తర్వాత 2nd ప్లేస్లో ఉంది. సో రష్యా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ నిక్షేపాలు పుష్కలంగా రష్యాలో ఉన్నాయి. సో ఇండియా కూడా ఏం తగ్గకుండా సో మనకి ఇప్పుడు 5 ట్రిలియన్ మనం టార్గెట్ పెట్టుకున్నాము. సో ఆ దిశలో మనం వెళ్తూ ఉన్నాము. ఇండియన్ ఎకనామీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంది. సో కాబట్టి డెఫినెట్గా రానున్న 5 ఇయర్స్లో ఇది 35% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ అంటే గ్లోబల్ ఎకనామీ కూడా ఈ 5 దేశాల చేతిలో ఉంటుంది. కాబట్టి సో దిస్ విల్ ఫార్మ్ ఏ గ్రేటెస్ట్ ఫోర్స్. అంటే ఇది ఒక బలమైనటువంటి ఒక సంస్థగా మనకి అంటే ఒక గ్రూపింగ్గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సో అందుకనే ఈ బ్రిక్స్ అనేది మనకి వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇది ఒక గ్లోబల్ ఆర్డర్ని షేప్ అంటే ప్రపంచంలో ఉన్న ఒక ఆర్డర్ని వీళ్ళు శాసించగల ఒక కెపాసిటీ ఉన్నటువంటి సదస్సు ఏదైనా ఉందంటే అది బ్రిక్స్ అండి. సో నెక్స్ట్ వచ్చి సో వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ బ్రిక్స్ 2023 సమ్మిట్. సో బ్రిక్స్ 2023 సమ్మిట్ అనేది మనకి జరగబోతా ఉంది 2 days. సో అందులో మనం మేజర్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో అందులో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మెయిన్గా మనకి చూడొచ్చు ఇక్కడ మోర్ దెన్ 40 కంట్రీస్ హ్యావ్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ జాయినింగ్ ద బ్రిక్స్. సో ఇప్పటివరకు బ్రిక్స్ కూడా ఇది 5 దేశాల సమూహంగానే ఉంది. అయితే దీనికంటే పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్ సో బ్రిక్స్ కంటే కూడా మనకి అభివృద్ధి చెందినటువంటి కంట్రీస్ సో వాళ్ళ గ్రూపింగ్ ఉంది. దాన్ని మనం G7 గ్రూపింగ్ అంటాము. సో ఇది ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అండి. యూరోప్ అండ్ అమెరికా దీనిలో భాగస్వామిగా ఉంటారు G7లో. అయితే ఆ G7 ఒకటి, దాని తర్వాత G20 గ్రూపింగ్ ఒకటి. సో ఈ రెండు కూడా మల్టీ అంటే G7 G20 కాకుండా ఇప్పుడు బ్రిక్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఎదుగుతుంది. కాబట్టి మనకి దాదాపుగా 40 దేశాలు ఈ గ్రూపింగ్లో జాయిన్ అవ్వడానికి తమ యొక్క ఇంట్రెస్ట్ని చూపించినాయండి. సో దే హ్యావ్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ద బ్రిక్స్ గ్రూపింగ్. ఎందుకంటే ఫ్యూచర్ మనకి బ్రిక్స్ గ్రూపే కాబట్టి. అలాగే అట్లీస్ట్ 19 కంట్రీస్ హ్యావ్ అప్లైడ్ ఫార్మల్లీ ఫర్ ద మెంబర్షిప్. దాదాపుగా మనకి 19 దేశాలు మెంబర్షిప్ కోసం అప్లై చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సదస్సులో జాన్సన్బర్గ్లో జరిగేటువంటి ఈ యొక్క సదస్సులో సో వీటిని ఈ బ్రిక్స్ ఈ కంట్రీస్ని కన్సిడర్ చేసి ఈ బ్రిక్స్ గ్రూప్లో యాడ్ చేయాలా వద్దా అనేటువంటి నిర్ణయం, కీలకమైన నిర్ణయం కూడా మనకి ఈ ఒక మీటింగ్లో తీసుకోబోతున్నారు. అందులో ప్రధానంగా మనకి అర్జెంటీనా, సౌదీ అరేబియా, UAE సో మేబీ ఫార్మల్లీ యాక్సెప్టెడ్ ఇన్ ద బ్రిక్స్. సో అర్జెంటీనా, సౌదీ అరేబియా మరియు దుబాయ్ అండ్ ఇరాన్. సో ఈ కంట్రీస్ సో దాదాపుగా మనకి ఇందులో జాయిన్ వచ్చేటువంటి సంకేతాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి జాన్సన్బర్గ్ డిక్లరేషన్. సో జాన్సన్బర్గ్ డిక్లరేషన్ అంటే ఇది జరిగేటువంటి సిటీ జాన్సన్బర్గ్ కాబట్టి చివరిగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలన్నింటినీ మనం జాన్సన్బర్గ్ డిక్లరేషన్ అంటాం. సో అందులో ప్రధానంగా ఇట్ విల్ ఇంక్లూడ్ ద లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ టు ఆల్. అంటే అందరికీ ఆమోదదగినటువంటి ఒక పదాలు అంటే వీటన్నిటి కామన్ కన్సెన్సెస్ మనకు ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఆలోచన విధాలన్నింటి కూడా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా సో ఒక లాంగ్వేజ్ని సో వీళ్ళు దీనిలో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి జాన్సన్బర్గ్ డిక్లరేషన్లో కూడా పొందుపరుస్తారు. అదేవిధంగా మీరు చూడొచ్చు ద బ్రిక్స్ ప్లస్ డైలాగ్. సో బ్రిక్స్ ప్లస్ డైలాగ్ అంటే ప్రతి సంవత్సరం ఎప్పుడైతే ఈ బ్రిక్స్ అనేది మనకి సదస్సు జరుగుతుందో అక్కడ కేవలం బ్రిక్స్ దేశాలు కాకుండా ఇతర దేశాలటువంటి వాళ్ళ యొక్క హెడ్స్ అంటే వాళ్ళ ప్రెసిడెంట్ని కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట.
సో దాన్నే మనము బ్రిక్స్ ప్లస్ డైలాగ్ అని అంటాము. అయితే ఈ సంవత్సరము సౌత్ ఆఫ్రికా దీని మీద చైర్మన్షిప్ కాబట్టి సౌత్ ఆఫ్రికా హ్యాస్ ఇన్వైటెడ్ ఆల్ 55 మెంబర్స్ ఆఫ్ ద ఆఫ్రికన్ యూనియన్. సో ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి 55 దేశాల ప్రతినిధుల్ని సౌత్ ఆఫ్రికా ఈసారి దీనికి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అందుకే మనం థీమ్ కూడా చూసామండి. ఈ యొక్క థీమ్ ఏంటిదంటే దీని యొక్కటి బ్రిక్స్ది ఇట్స్ ఇండియా బ్రిక్స్ అండ్ ద ఆఫ్రికన్ నేషన్స్. అంటే బ్రిక్స్ దేశాలకు మరియు ఆఫ్రికాకు ఒక సమన్వయం, ఒక చైన్, అంటే ఒక మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి డెఫినెట్గా ఈ 2023 అనేది జాన్సన్బర్గ్ వేదిక కాబోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద బ్రిక్స్ 2023 సమ్మిట్. ఆ తర్వాత నెక్స్ట్, వై బ్రిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఇండియా. అంటే భారతదేశానికి ఈ బ్రిక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే భారతదేశము G20లో కూడా ఒక మెంబర్షిప్ కలిగి ఉంది భారతదేశం కూడా. కానీ భారతదేశం ఎక్కువ స్ట్రెస్ బ్రిక్స్ మీద ఎందుకు పెడుతుంది? సో ఈ బ్రిక్స్ యొక్క సమూహం వల్ల భారతదేశానికి వచ్చే లాభాలు ఏంటిది? సో మనకి ఎందుకు ఈ బ్రిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఫర్ ఇండియా అని అంటే మెయిన్గా సో ఈ బ్రిక్స్ ఈజ్ ది వాయిస్ ఆఫ్ ద డెవలపింగ్ నేషన్స్. అంటే మీరు చూడొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఐక్యరాజ్య సమితి తీసుకోండి, లేకపోతే G7 తీసుకోండి, G20 తీసుకోండి. సో మెయిన్గా మనకి పాశ్చాత్య దేశాలు అంటే US బేస్డ్ కంట్రీస్ అన్నిటి కూడా వాళ్ళ యొక్క పవర్ ఎక్కువ చూపిస్తూ ఉంటాయి. అంటే మనకి అవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు. సో వాళ్ళ యొక్క వాయిస్ బలంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కానీ వాళ్ళకి చాలా బలంగా ఉంటుంది వాళ్ళ దగ్గర. అయితే ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాలన్నిటి కూడా ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇవి. సో వాటికంటే కొంచెం తక్కువ. అయితే ఎప్పుడైతే కనుక ఈ బ్రిక్స్ ఒక కూటమిగా ఏర్పడి ఒక బలంగా ఏర్పడితే ఇది డెఫినెట్గా మనకి ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఒక వాయిస్, ఒక గొంతుకగా వినిపించవచ్చు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క గొంతుకగా మనకి బ్రిక్స్ అనేది పనిచేయడం జరుగుతుంది. సో అదొకటి. నెక్స్ట్, మోడీ అండ్ జీ ఎంగేజ్మెంట్ టు రిజాల్వింగ్ ద ల్యాక్ బౌండరీ సిచ్యువేషన్. సో మనకు తెలుసు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి భారత్ మరియు చైనాల మధ్య మనకి సరైనటువంటి సంబంధాలు కొనసాగట్లేదు. సో మనకి గల్వాన్ ఇన్సిడెంట్ చూసుకోవచ్చు. అలాగే ఈ ల్యాక్ అన్నది మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో భారత మరియు చైనాకి సరిహద్దు గల రేఖలో మనకి విభేదాలు ఉన్నాయి. సో కొంతమంది మన భారత జవాన్లు సో అక్కడ గల్వాన్ ఇన్సిడెంట్లో వాళ్ళు మరణించడం కూడా మనం చూసాము. సో ఇవన్నీ తర్వాత సో మధ్యలో కోవిడ్ రావడము ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ సో మొట్టమొదటిసారిగా సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండ్ చైనా ఒక ప్రెసిడెంట్ అయినటువంటి జీ జిన్పింగ్ ఇద్దరు కూడా మౌఖికంగా ఫస్ట్ టైం వాళ్ళు ఈ సమ్మిట్లో కలవబోతూ ఉన్నారు. సో మేబీ అక్కడ వాళ్ళిద్దరి మధ్య మనకి ఈ బౌండరీ సరిహద్దు వివాదాలు పరిష్కరించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి ఇండియా వాంట్స్ మోర్ కోఆపరేషన్ ఫ్రమ్ ద చైనా అండ్ రష్యా. సో మనకు తెలుసు మనకి అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద మనకి ఎకనామిక్ పవర్ ఏదైనా ఉందంటే అది చైనా. అండ్ రష్యా కూడా వాళ్ళ దగ్గర చాలా న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయి. సో అది కూడా వన్ ఆఫ్ ది ఎకనామిక్ పవర్ హౌస్. సో వాళ్ళ దగ్గర కూడా ఆర్థికంగా బలంగా ఉన్నారు. సో ఖచ్చితంగా మన భారతదేశానికి అమెరికాతో పాటు చైనా మరియు రష్యా యొక్క కోఆపరేషన్ కావాలి. సో మనం కూడా $5 ట్రిలియన్ ఎకనామీ మనం ఎదగాలంటే సో మనకి మెయిన్గా రష్యా నుంచి మనకి చమురు, మనకి పెట్రోలియం కావాల్సి ఉంది. అలాగే మీకు తెలుసు భారతదేశం కూడా ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా మనం చైనా మీద డిపెండ్ అవుతుంటాం. సో మన ఆర్థికంగా మనం పైకి ఎదగాలి. సో మనం కూడా ఒక పవర్ హౌస్, మనకి ఎకనామిక్ పవర్ హౌస్ కావాలంటే డెఫినెట్గా మనకి చైనా అండ్ రష్యా యొక్క కోఆపరేషన్ అయితే మనకు కావాలి. సో కాబట్టి ఈ బ్రిక్స్ ఈ కూటమిలో ఈ రెండు దేశాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అది ఇండియాకి చాలా కీలకం అవుతుంది. ఆ తర్వాత బ్యాలెన్సింగ్ ద స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ బిట్వీన్ US అండ్ రష్యా అండ్ చైనా యాక్సిస్. అంటే చైనా అండ్ గత కొన్ని సంవత్సరాలుగా చైనా మనకి USA అండ్ రష్యా సో వీటన్నిటికీ సరైనటువంటి సంబంధాలు లేవు. సో అవి మనకి ఆపోజిట్ ఆఫ్ స్పెక్ట్రమ్, అంటే ఒకదానికొకటి ఇంట్రెస్ట్స్ మ్యాచ్ కావాలి ఎప్పుడు. సో కాకపోతే భారతదేశము ఇప్పుడు USకి మనకి సత్సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా రష్యాతో కూడా మనం సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాము. సో చైనాతో కూడా సంబంధాలు కొంత మనకి మధ్యలో డ్యామేజ్ అయినప్పటికీ సో ఇంపోర్ట్స్ మనకి ఆర్థికంగా చైనా కోఆపరేషన్ మనకు అవసరం కాబట్టి ఈ యొక్క వేదికని USA మరియు రష్యా ఒక మధ్య బ్యాలెన్సింగ్ యాక్ట్, అంటే ఒక స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్, అంటే ఇద్దరు సమన్వయంగా మనము అవన్నీ సెట్ చేయడానికి కూడా ఈ వేదిక మనకు ఉపయోగపడుతుంది భారతదేశానికి. సో అదేవిధంగా బ్రిక్స్ కమ్యూనిటీ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద G20 షేపింగ్ ద గ్లోబల్ ఎకనామిక్ పాలసీస్. బ్రిక్స్తో పాటు మనకి మరొక కూటమి ఉంటుంది మనకు తెలుసు, అదే G20. సో ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి 5 దేశాలు కూడా G20లో సభ్యులు కలిగి ఉండడం వల్ల సో ఆ G20లో వీళ్ళు తీసుకున్న నిర్ణయము G20లో వీళ్ళందరూ కలిసికట్టుగా వాయిస్ వినిపిస్తే G20లో మన భారతదేశానికి ఈ కూటమికి మరింత బలం చేకూర్చే అవకాశం ఉంటుంది.
సో ఇవన్నీ కూడా మనకి ఈ బ్రిక్స్ అనేటువంటి ఒక ఇంపార్టెన్స్, సో మన భారతదేశానికి బ్రిక్స్ ఎందుకు ఇంపార్టెంటో అవన్నీ మనకు తెలియజేస్తాయి. సో అట్లాగే సమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ ఆఫ్ ద బ్రిక్స్. సో లాస్ట్కి అసలు ఈ బ్రిక్స్ సో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందండి. సో ఈ 5 సభ్యుల యొక్క వెల్ఫేర్ కోసం సో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు వీళ్ళ కోఆపరేషన్ కోసం. సో ఆ ఇనిషియేటివ్స్లో మనకి ప్రధానమైనటువంటి ఫస్ట్ ఇనిషియేటివ్ వచ్చేసి మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. సో ఎన్డీబీ బ్యాంక్. సో ఇది షాంఘైలో ఉంది. 2014లో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది డిక్లేర్ అయినటువంటి, సో ఈ యొక్క ఫోర్టలెజా డిక్లరేషన్ అనేటువంటి దాన్ని, అది మనకి బ్రెజిల్లో ఉన్న సిటీ పేరు ఫోర్టలెజా. యాక్చువల్గా ఆ సంవత్సరం బ్రెజిల్లో జరిగినటువంటి బ్రిక్స్ సదస్సులో ఈ యొక్క కొత్తగా ఒక బ్యాంక్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించుకున్నారు. సో ఎందుకంటే ఇది మనకి ప్రపంచ బ్యాంక్ కానీ IMF ఇవన్నీ కూడా మనకి పాశ్చాత్య దేశాలు, సో మనకి వెస్టర్న్ కంట్రీస్ కంట్రోల్లో ఉంటాయి. సో అక్కడ మనకి డబ్బు కావాలన్నా, సో అప్పు కావాలన్నా, సో ఏం కావాలన్నా కూడా మనం అమెరికా మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము NDP ఈ 5 సభ్యుల కోసం సపరేట్గా ఒక బ్యాంక్ని కేటాయించుకున్నామో మనకి తక్కువ రుణాలకి, మనకి తక్కువ వడ్డీకి రుణాలు దొరకడము, లేకపోతే మనకి ఇంకా వేరేటువంటి కోఆపరేషన్, సో ఎకనామిక్ కోఆపరేషన్తో కూడా మనకి ప్రపంచ బ్యాంక్ కానీ IMF మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా ఒక బ్యాంక్ని ఏర్పరచుకున్నారండి. సో ఈ 5 మెంబర్స్ కోసం. సో అది ఎప్పుడు ఫోర్టలెజా డిక్లరేషన్. ఆ బ్యాంక్ పేరు వచ్చేసి NDB న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అదొక ఇనిషియేటివ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పేమెంట్ సిస్టమ్స్ అండి. సో పేమెంట్ సిస్టమ్స్, సో జనరల్గా ఒక పేమెంట్ సిస్టమ్ ఉంటుంది ప్రపంచంలో, మనం దాన్ని స్విఫ్ట్ అంటాం. స్విఫ్ట్ అనేది ఒక సాఫ్ట్వేర్. అంటే ప్రపంచ దేశాలలో క్రాస్ బార్డర్ మనకి ఎప్పుడైతే మనకి బిజినెస్ జరుగుతుందో, అంటే వేరే దేశాల్లో ఎగుమతులు దిగుమతులు చేస్తామో, సో పేమెంట్స్ అంతా కూడా మనకి జనరల్గా డాలర్లో చేస్తామండి. సో డాలర్లోనే మనకి పేమెంట్ జరుగుతుంది వేరే దేశంతో మనం వాణిజ్యం చేసినప్పుడు. అయితే ఆ డాలర్లలో మనం పేమెంట్ చేయాలంటే ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంకుకి మనం వాడేటువంటి ఒక వ్యవస్థ వాడతాము. దాన్ని మనం స్విఫ్ట్ వ్యవస్థ అని అంటాం. అయితే ఈ స్విఫ్ట్ వ్యవస్థ అంతా కూడా మ్యాక్సిమం అమెరికా మరియు ఐరోపా దేశాల యొక్క దాని యొక్క కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది స్విఫ్ట్ మీద. అందుకే అమెరికా ఎప్పుడైనా మనకి శాంక్షన్స్ వేస్తే, అంటే ఒక దేశాన్ని మీద వాళ్ళు శాంక్షన్స్, అంటే వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న దేశాల మీద శాంక్షన్స్ వేస్తే కనుక, ఉదాహరణకు రష్యాని ఈ మధ్య వాళ్ళతో వాణిజ్యం మొత్తం కట్ చేయాలని చెప్పి శాంక్షన్స్ వేశారు. సో అటువంటి శాంక్షన్ చేయడం అమెరికాకి పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ స్విఫ్ట్ అనేటువంటి విధానం కూడా అమెరికా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి అమెరికా ఈ యొక్క వాణిజ్యాన్ని ఈ స్విఫ్ట్ అనేటువంటి విధానం ద్వారా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అయితే ఈ సదస్సులో మెయిన్గా వీళ్ళు ఈ స్విఫ్ట్కి ఆల్టర్నేట్గా, అంటే అమెరికా యొక్క శాంక్షన్ని బైపాస్ చేయడానికి ఒక కొత్త తరహా, ఈ స్విఫ్ట్ లాంటిదే ఒక కొత్త తరహా పేమెంట్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈ బ్రిక్స్లో మనకి చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా సో బ్రిక్స్ ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు లాంచ్ ఈజ్ ఓన్ న్యూ కరెన్సీ. అంటే డీడాలరైజేషన్, అంటే కేవలం డాలర్ మీద డిపెండ్ అవ్వకుండా, సో ఈ ఒక సమూహము ఒక సొంత కరెన్సీ కనుక మనం వాడుకలోకి తెచ్చుకుంటే, సో ఈ 5 దేశాల మధ్య జరిగేటువంటి బిజినెస్ అంతా కూడా డాలర్ కాకుండా ఆ ఒక కరెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఫలితంగా అమెరికా మీద, డాలర్ మీద మనకి డిపెండెన్సీ తగ్గుతుంది. సో డిపెండెన్సీ తగ్గినప్పుడు సో అమెరికా మనకి మీద శాంక్షన్స్ విధించకుండా, మనకి అటువంటి ఇబ్బందులు రాకుండా, సో ఈ కంట్రీస్లో మనకి మెయిన్గా వాణిజ్యం కోసం. ఎందుకంటే రీసెంట్గా మనము అమెరికా మనకి రష్యా మీద శాంక్షన్ వేసినప్పటికీ, సో ఇండియా మనకి రూపీస్లలో రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటుంది. అయితే అది అట్లాంటి ప్రభావాలు లోన్ కాకుండా ఉండడానికి ఫ్యూచర్లో చైనా మీద శాంక్షన్ చేస్తే మళ్ళీ ఇండియాకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి డాలర్ని మినహాయించాలి, సో డాలర్ని తీసేయాలి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త కరెన్సీ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో బ్రిక్స్ మనకుంది. సో ఆ తర్వాత కాంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్, సో దీన్ని మనం CRA అంటాం షార్ట్కట్లో. సో ఈ కాంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ అంటే మనకి షార్ట్ టర్మ్ లోన్స్. సో ఉదాహరణకి మనం చూసాము, శ్రీలంకలో మనకి ఆర్థిక సంక్షోభం జరిగింది. సో వారికి వెంటనే అప్పు కావాలి. సో అప్పు కావాలంటే వాళ్ళు IMF దగ్గరికి వెళ్ళాలి. సో వాళ్ళు చెప్పినటువంటి నిబంధనలు, సో అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ CRA రిజర్వ్ ద్వారా ఎవరైనా ఏదైనా దేశము ఈ కూటమిలో ఉన్నటువంటి 5 దేశాల్లో వీళ్ళకి అర్జెంటుగా ఆర్థిక సంక్షోభం వస్తే, సో వీళ్ళకి డబ్బులు కానీ కావాల్సి వస్తే IMF దగ్గరికి వెళ్ళే అవసరం లేకుండా ఈ దేశాలు పరస్పరంగా డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటాయి. సో దట్ ఈస్ ద షార్ట్ టర్మ్ అగ్రిమెంట్. సో ఇది IMF మీద డిపెండ్ కాకుండా ఈ 5 సమూహాలు, బ్రిక్స్ సమూహాలు ఏర్పరచుకుంటున్న ఒక వ్యవస్థ. దాన్ని మనము కాంటింజెంట్ రిజర్వ్ అని అంటాం. ఆ తర్వాత మనకి మెయిన్గా ఎడ్యుకేషన్లో, సో ఎడ్యుకేషన్ విషయంలో మనకి వీళ్ళు తీసుకున్నట్టు చొరవలో మెయిన్గా వచ్చేసి మనకి బ్రెసిలియా డిక్లరేషన్ అంటాం దాన్ని. సో ఈ డిక్లరేషన్ ఆధారంగా వీళ్ళు బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీ, అంటే ఈ బ్రిక్స్ దేశాల్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు ఒకదాని ఒకటి కనెక్ట్ చేసుకుంటూ, సో దాంట్లో మెయిన్గా మనకి చదువు విషయంలో, సో సైంటిఫిక్ టెక్నాలజీ విషయంలో కానీ సైబర్ విషయంలో కానీ సో కోఆపరేట్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి మనకి ఈ బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీ అనే కొన్ని యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు.
సో ఇందులో భాగంగా ఈ 5 దేశాలు ఉన్నటువంటి విద్యార్థులు ఒకరినొకరు సో వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని షేర్ చేసుకోవడము, సో మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఈ ఓవరాల్గా అందరూ బెనిఫిట్ అయ్యే విధంగా ఈ యొక్క బ్రిక్స్ నెట్వర్క్ ఆఫ్ యూనివర్సిటీని కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మనకి మెయిన్గా ఇనిషియేటివ్స్ ఆఫ్ బ్రిక్స్. సో మనకి నెక్స్ట్ 2 days మీకు తెలుస్తుంది. సో మనం ఇక్కడ కంటెంట్ మనం పూర్తిగా మీకు బ్రిక్స్ గురించి పూర్తి అవగాహన అయితే నేను కల్పించాను. సో మీరు నెక్స్ట్ డే ఎప్పుడైతే మీరు ఇంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాత మీరు న్యూస్ పేపర్ కనుక చదివితే సో అప్పుడు మీకు నెక్స్ట్ డే న్యూస్లో వచ్చే ప్రతిదీ కూడా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే నేను ఈ టాపిక్ ఇది బ్రిక్స్ సమావేశం జరగక ముందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ మీరు తెలుసుకున్నారు కాబట్టి రేపు మీకు పేపర్లో వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఇది మీకు చదవడానికి మోటివేషన్ ఇస్తుంది. సో దట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పిల్లర్స్ అండి. సో మా ఇన్స్టిట్యూషన్లో మేము అనుకుంది ఏంటంటే కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, సో స్టూడెంట్స్కి చదవడానికి ఒక యాంగ్జైటీ, అంటే వాళ్ళకి చదవడానికి ఒక మోటివేషన్ ఇస్తుంది. సో కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ బ్రిక్స్. అండ్ అలాగే దీనికి సంబంధించినటువంటి తెలుగు మీడియం డాక్యుమెంట్ మేము కింద డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేశాము. సో అది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకుంటే అది మీకు నోట్స్లా కూడా పనికొస్తుంది. సో ఈ రోజుకి ఇంతే ఈ క్లాస్. సో మనం మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక టాపిక్తో మనం కలుసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ.